నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 విషయాలలో ఇప్పటికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ మాత్రం తిరిగిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కేటీఆర్‌కు సంబంధించినటువంటి కొంతమంది కావాలనే నా పైన ట్రోల్ చేస్తున్నారు. రఘునందన్ నాకు సంబంధించినటువంటి విషయంలో ఒక దూది దండాను నా మీద వేస్తే దాన్ని పట్టుకొని ఒక రకంగా హేళన చేస్తూ ట్రోల్ చేస్తూ ఉన్నారంటూ కొండ సురేఖ మండిపడుతున్నటువంటి నేపథ్యం. మరొక వైపు కొండ సురేఖ కేటీఆర్ గురించి మాట్లాడుతూ దానిలోకి సినీ ఫ్యామిలీని ఒకదాన్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వివాదాస్పదమైనటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ మీడియా సెల్ చైర్మన్ శ్యామ రామ్మోహన్ మనతో పాటుగా ఉన్నారు. ప్రధానంగా ఏం చెప్తారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో? సురేఖ చెప్తా ఉంది నా మీద ట్రోల్ జరుగుతూ ఉన్నాయి, కొన్ని పోస్టర్లను కూడా ఆమె రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. సోషల్ మీడియా వేదికగా రఘునందన్ రావు ఒక దండను వేస్తున్నటువంటి దాన్ని చూపిస్తూ ట్రోల్స్ చేస్తున్నటువంటి సందర్భంలో కొండ సురేఖ కూడా ఘాటుగా స్పందించినటువంటి సందర్భం. దీన్ని ఎట్లా విషదించవచ్చు? అసలు ముందుగా ఇదంతా ఎక్కడ మొదలైంది, ఎట్లా మొదలైంది అనేటటువంటి దాని మీద చర్చ జరగాలి. ఒక బీసీ మహిళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆడపిల్లల పట్ల చిన్నగా చూస్తున్నటువంటి ధోరణి, అహంకారంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి, అదేవిధంగా వాళ్ళని హేయనీయంగా అటు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసేటటువంటి సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటారో పేరోల్స్ మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే చిల్లరగాళ్ళు ఆవరగాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ మహిళల పట్ల ఏ రోజు కూడా మర్యాదగా ప్రవర్తిస్తున్నటువంటి తీర్థనులు లేవు. మీరు కూడా పోయి చూడవచ్చు. దాంట్లోకి వాళ్ళు మాట్లాడితే ఆ నుంచి బండిరా దాకా లెక్క పెట్టేటటువంటిదే. సభ్యత సంస్కారాలు ఏ రోజు ఉండవు, కనీసం ఏం పోస్టులు పెడుతురు అనేటటువంటిది ఉండదు, వావి వరుసలు అంతకంటే ఉండవు. ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, దాంట్లో ముందుంటున్నటువంటి కేటీఆర్ వాళ్ళ యొక్క టీం చేస్తున్నటువంటి దాంట్లోనే మరి ఆ యొక్క రాక్షసపు వ్యవహారం ఎడదాకా వచ్చిందనంటే గౌరవ మంత్రివర్యుల దాకా కొండా సురేఖ గారు, తర్వాత దుబ్బాక నుంచి ఉంటున్నటువంటి ఆ రోజు ఒక కార్యక్రమంలో ఎంపీ గారైనటువంటి రఘునందన్ గారు ఒక నూలుపో దండ అక్క నువ్వు నాకు ఈ పనులు మాకు చేసి పెట్టాలి అనేటటువంటిది అత్యంత పవిత్రంగా గౌరవప్రదంగా భావించేటటువంటి ఒక నూలుపోగు దండని మెడల వేసి, తర్వాత అక్కడ ఏవైతే మనకు కావాల్సినటువంటివి అడుగుతారో 2 చేతులు ఎత్తి దండం పెట్టి కాలు మొక్తాం. రాఖీ కట్టినప్పుడు మనం కాలు మొక్తాం. అట్లాంటి సంస్కృతిని పక్కపక్కన పెట్టి అతి హీనంగా, అతి హేయనీయంగా ఒక మహిళ యొక్క గౌరవాన్ని కించపరిచేటట్టుగా సర్వసభ్య సమాజం తలదించుకునేటట్టుగా ఈరోజు షాదీ ముబారకు కళ్యాణ మస్తు అని చెప్పి వీళ్ళిద్దరిని ఒక తప్పుడు కోణంలో చూపించేటటువంటిది ఏదైతే సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిండ్రో దీని మీద మనసు నొచ్చుకున్నటువంటి మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు కదా. మనం కూడా ఉన్నాం పక్కన. ప్రెస్ మీట్ పెట్టి ఆవేదనకు గురైంది. తను ఆవేదనకు గురై ఇప్పుడు నోట్లకించి దుఃఖం వచ్చి కళ్ళకి కనిపించింది. వచ్చి గింత అన్యాయం ఉంటుందా, ఒక మహిళకే గిట్ల ఉంటే అసలు మిగతా వాళ్ళ పరిస్థితులు ఏంది, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ ఇట్లాంటి ఉపేక్షించలేదు, నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి అన్నది. అన్నప్పుడు ఇది ఇక్కడికి ఆగలే. ఒక మహిళామూర్తి మంత్రి లెక్క ఉంటున్నటువంటి ఆమె కించపరిచినటువంటి దానికి ఏవైతే ఇబ్బంది పడి ఇట్లా చేయడం తగదు, నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి ప్రెస్ మీట్లో చెప్తే ఆ ప్రెస్ మీట్ని కూడా చిన్నగా చేసి చూపించారు. ఆమెను కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డను కూడా సోషల్ మీడియాలో గుంజినటువంటి దుస్థితిలకి తీసుకొని వస్తూ పైపెచ్చు మరి అదే కేటీఆర్ని పోయి మీడియా వాళ్ళు అడిగితే ఏమని చెప్తాడండి? అవన్నీ దొంగ ఏడుపులు అంటావు. సిగ్గు, శరం, మానవ మర్యాద లాంటివి ఏమైనా ఉన్నాయా నీకు? నువ్వు గౌరవ ఒకమైనటువంటి పదవిలో ఉన్నావు. నువ్వు ఈరోజు ఆ పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క ఉన్నావు. ఈరోజు తెలంగాణ సర్వసభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు కేటీఆర్? నీ బలుపు మాటలు ఇంకెప్పుడు దిగుతాయి? నీ అధికార మదము, నీ అహంకారంతో నిన్ను దింపేసిండ్రు. నిన్ను మూసీ నదిలో మొత్తం కలిపేసిన దాకా కూడా తెలంగాణ సమాజం నిద్రపోదని మేము కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటున్నా నేను ఆ మాట అనంటే, అప్పుడు తెలంగాణ ఆడబిడ్డలని ఆర్టీసీ బస్సులలో పోతుండ్రు అని అంటే డిస్కో డ్యాన్సులు చేసుకోమను అని చెప్పి ఎట్లా మాట్లాడినో మనం చూసినాం. నిండు సభల సీతక్కకు సంబంధించినటువంటి దాంట్లో మార్ఫుడ్ వీడియో వస్తే దాని మీద నువ్వు పెద్ద స్పందించింది లేదు, ఖండించింది లేదు. అంతేకాదు కొండా సురేఖ గారి పైన స్పందించమని అడిగితే దొంగేడుపులు అని చెప్పి నువ్వు మాట్లాడతావా? నువ్వు కానీ నీ చుట్టుముట్టు ఉంటున్నటువంటి నేతలు కానీ మహిళల పట్ల ఎప్పుడు కూడా గలీజ్గా వ్యవహరిస్తున్నటువంటిదే, కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఇది సర్వసభ్య సమాజానికి మంచిది కాదు. అయితే కొండా సురేఖ కానీ మరి నిన్న ఆడ మాట్లాడేటప్పుడు మీడియా వాళ్ళు అడిగారు, కేటీఆర్ ఇట్లాంటి ఈ మాట అంటుండు అని అంటున్నప్పుడు కేటీఆర్ని ఉద్దేశంగా తీసుకొని మాట్లాడినటువంటి దాంట్లో పరోక్షంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు ప్రస్తావించిందే తప్ప ఉద్దేశపూర్వకంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొని వచ్చి సినిమా ఇండస్ట్రీని అట్లా తప్పుగా లాగడం కరెక్ట్ కాదు. సమంతను లాగినటువంటి సందర్భంలో తప్పు మాట్లాడింది అనేటువంటి మాటను దాదాపుగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఖండిస్తూ వస్తుంది. కొద్దిసేపటి క్రితం కొండా సురేఖ కూడా సమంతకు బహిరంగ సారీ మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి. ఆ మాటలు కరెక్ట్ కాదనేటువంటి అంశమే కరెక్ట్గా వినబడతా ఉంది. నేను దానికే స్పష్టతనిస్తున్నా.
మంత్రి గారు రాత్రే తన యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈడ ఉద్దేశం ఏంటిది అనేది మనం చర్చ చేసుకోవాలి. మంత్రి గారు మాట్లాడినటువంటి దాంట్లో కేటీఆర్కి ఉంటున్నటువంటి అహంకారం, మదము, మహిళల పట్ల ఆయనకు ఉంటున్నటువంటి చిన్న గుణము అండ్ వారి యొక్క రాక్షస ముఠా ఏదైతే ఉందో సోషల్ మీడియాలో కించపరుస్తూ మహిళల్ని, ఆడబిడ్డలని అతి నీచంగా చూపిస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి భాగంలో పరోక్షంగా కేటీఆర్ వల్ల ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళని చెప్పి కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు ప్రస్తావించడం జరిగింది. అంతే తప్ప సినీ ప్రముఖులను టార్గెట్ చేసి ఇక్కడ మాట్లాడింది కాదు. అక్కడ ఆమె ఉద్దేశంగా దురుద్దేశంగా ఒకరిని సినిమా ఇండస్ట్రీలో తీసుకొచ్చిన వాళ్ళని అనాలనేటటువంటి దురుద్దేశం తనకు లేదు. కాబట్టి వితిన్ నో టైం అర్ధరాత్రి పూటనే మళ్ళీ ఇంకో ట్వీట్ పెట్టి మరి చెప్పింది, నేను ఉపసంహరించుకుంటున్నా తల్లి, నేను నిన్ను చూసి నువ్వు కష్టంతో పైకి వచ్చినావు, నేను నీ యొక్క కష్టానికి స్ఫూర్తి చెందిందానే కాదు నేను నీకు అభిమానిని కూడా అని చెప్పి చెప్పడము ఆ మనిషి లోపల వచ్చేటటువంటి రియలైజేషన్. కానీ అదే కేటీఆర్ ఒక మహిళా మంత్రి కళ్ళనీళ్ళు తెచ్చుకొని ఈరోజు ఒక బీసీ బిడ్డ ఈరోజు అతి హీనంగా మీరు చిత్రీకరిస్తుంటే కనీసం నీ బాధ్యత లేదు. ఇది ఎవడు చేసినా తప్పే, నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పానంటావా? అవన్నీ దొంగేడుపులు అని అంటావా? బలుపా అంత మదమా నీకు? చెప్తారు, ఏమి ఇబ్బంది ఏం లేదు. టీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఒక ట్వీట్ చేయడం జరిగింది, సురేఖక్క మా వలన జరిగినటువంటి ఈ యొక్క అవమానానికి మేము చింతిస్తున్నాము, ఎవరికి కూడా ఇట్లా జరగాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మీరు కూడా చూసారనుకుంటున్నాం. అంటే కేటీఆర్ వర్షన్ ఒకలాగా ఉంటే హరీష్ రావు వర్షన్ ఎట్లా చూడొచ్చు? అదే ఒక వ్యక్తికి ఉంటున్నటువంటి వ్యక్తిత్వం అంటాం మనం దాన్ని. ఇప్పుడు హరీష్ రావు గారు ఇదే వేరే పార్టీ అయినప్పటికీ కూడా ఆయన మరి దానికి స్పందిస్తూ తోటి ఆడబిడ్డలకు అట్లా జరగదు. ఎవరమైనా ఇప్పుడు మనమున్నా ఎవరమున్నా మనం రాజకీయాలు చేసుకుందాము, ఎట్లా అంటే చాలా షార్ప్గా కూడా క్రిటిసైజ్ చేసుకుందాం. కానీ దేనికైనా ఒక హద్దులు ఉంటాయి. ఇంట్లోల మీదకి పోవద్దు, తర్వాత ఆడపడుచుల మీద మనం మాట్లాడొద్దు, వాళ్ళని గౌరవించుకోవాలి, లేకపోతే జాతి వివక్ష చూపించొద్దు, లేకపోతే ఇంకేదైనా కూడా ప్రాంత వివక్షలు మనం చూపెట్టొద్దు. మనకు కొన్ని నియమాలు ఉన్నాయి. రాజకీయాలు చేసేటటువంటప్పుడు విమర్శించుకునేటప్పుడు కొన్ని బద్దులు ఉన్నాయి. ఇప్పుడు నేను అంటున్నా బలుపా మస్తాన్, నేను కూడా అంటున్నా, నువ్వు ఈ మాటలను నీ యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు అను, కానీ మహిళల్ని కించపరచాల్సినటువంటి అవసరం ఏముంది? కేటీఆర్ నన్నన్నా నేను కేటీఆర్ నన్నా అది వేరే లెక్క, నువ్వు మహిళలను అదే మాట అనలేవు. అది నీ కనీసం కామన్ సెన్స్ అంటారు దాన్ని. కానీ మంత్రి గారు కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని ఉంటే ఆమె కుటుంబాన్ని కూడా సోషల్ మీడియాలోకి తీసుకొని వచ్చి ఇదో రాక్షసానందం పొందుకుంటా ఈరోజు మళ్ళా ఆమె మీద స్పందించాలి, క్షమాపణలు అడుగుతురని నువ్వు అడిగితే అవన్నీ దొంగేడుపులని మాట్లాడితే ఏమంటారు నువ్వు దాన్ని? నీ మదమేంది అసలు? నీకు నేను చెప్తున్నా కదా, అధికారం పోయినప్పటి నుంచి కేటీఆర్ గారికి మతి భ్రమించింది. మెదడు తలకాయలకించి మోకాలని మనం అనుకున్న మొన్నదాకా నేను మోకాలన్న అరికాళ్ళకు పోయింది. ఆ మూసీలో ఉన్న మురికికి నీ మెదడుకి పెద్ద తేడా లేదు. అదన్న బయటికి కనిపిస్తున్నటువంటి కంపు, ఇది కనిపించినటువంటి కంపు. అది కనీసం పరివాహకంలో నగరానికి మాత్రమే పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. నీ వల్ల యావత్ సమాజానికి, దేశానికి పొల్యూట్ చేస్తున్నావు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కేటీఆర్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నీ భాష, నీ మదం, నీ అహంకారము, నీ బలుపు అనేటటువంటి మాటలు నువ్వు బంద్ చేసుకోవాలి. మహిళల పట్ల నువ్వు చూసేటటువంటి రీతి గత చరిత్రలో మొత్తం నడిచిందేమో అధికారంలో, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాపాలన అధికారంలో ఉండి నడిపిస్తున్నప్పుడు ఇట్లాంటివి మేము సహించాము. చట్టపరమైనటువంటి చర్యలు కూడా ఉండబోతాయి అనేటటువంటి హెచ్చరిక. కేటీఆర్ మీద మీరు ఏదో కేసు పెట్టినట్టున్నారు, ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? ఏ వ్యాఖ్యలను ప్రధానంగా ఆ యొక్క పిటిషన్లో మీరు ఇవ్వడం జరిగింది? ఇప్పుడు కేటీఆర్ ప్రజల్ని అడ్రస్ చేసుకుంటా మూసి ప్రక్షాళన కోసము 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అసలు ఈ ప్రక్షాళననే 25,000 కోట్ల రూపాయలు అటు కేంద్రానికి పంపించనీకే, రాహుల్ గాంధీ గారికి అజ్జేయనికే, ముఖ్యమంత్రి గారి సీటు కాపాడుకోనికే అనేటటువంటి ఒక కథ లేండు. రాత్రిపూట కలొచ్చిందా, నలుగురితో కలిసి కూర్చున్నప్పుడు ఎక్కువైందా, అది వేరే సంగతి. కానీ నువ్వే కథల్లి నాకు నచ్చినట్టు నేను మాట్లాడతా, నోటికి వచ్చినట్టు నేను మాట్లాడతా, ఆ నిరాధారంగా మాట్లాడతా, సత్యదూరంగా నేను మాట్లాడతా అంటే సహించేది ఉండదు కదా. ఉంటుందా? సహించేది ఉంటుందా? ఇప్పుడు ఆరోపణలు నువ్వు చెయ్యి, కానీ ఉద్దేశం ఇదే. 25,000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్లు చూసినావా? మీ మొఖాలకి మీ పరిపాలించినటువంటి తీరుకి 10 ఏళ్ల తర్వాత 1,50,000 కోట్లు పుట్టే పరిస్థితి ఉందా మనకి రాష్ట్రానికి? ఉందా? నిజంగా 1,50,000 కోట్ల రూపాయలే ఉంటే ఈరోజు అన్ని సంక్షేమాలు ఇంకా మేము చెప్పినాయని కాదు, ఇంత ఎక్కువ చేసుకుంటా పోయేటోళ్ళం కదా మనం. రూపాయి మనం ఈరోజు కష్టపడుకుంటా, కాపాడుకుంటా, ఇచ్చినటువంటి మాట మీద నిలబడుకుంటా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అటు రుణమాఫీలు అయినా లేకపోతే ఇంకేదైనా కూడా నువ్వు ఏదైనా చేసేటప్పుడు నీ ముఖానికి 10 సంవత్సరాలల్లా ఇదే మున్సిపల్ శాఖకి సంబంధించినటువంటి మంత్రి లెక్కుంటే మూసిలో మురికి తీయలేకపోయినావు. అది నీ బతుకు, అది నీ పరిపాలన. ఈరోజు ప్రజాపాలన 9 నెలలనే వచ్చినప్పుడు ప్రణాళికాబద్ధంగా ఒక పక్క హైడ్రా అని చెప్పి తీసుకొని వచ్చి, లేకపోతే మూసి ప్రక్షాళన తీసుకొని వచ్చి ఈరోజు ఆడ మురికిలలో బతుకుతున్నటువంటి పేదోళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నంలో భాగంగా మూసి ప్రక్షాళన అని చెప్పి అటు ప్రకృతిని
చిన్నపాటి వర్షాలు పడితే మునిగిపోతున్నటువంటి రోడ్లను మనం చూస్తూ ఉన్నాం, చచ్చిపోతున్నటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాము, లేకపోతే తీవ్రమైనటువంటి ఆస్తి నష్టాలను మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నిటినీ కడుపుల బాధ అనుభవించిండు కాబట్టి ఒక ప్రక్షాళన జరగాలని చెప్పి ఒక యజ్ఞం కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే గాలి మాటలు మాట్లాడుకుంటా రెచ్చగొట్టేటటువంటి తీర్లు చేసుకుంటా గోడల మీదనంట కేసీఆర్ అని చెప్పి రాయాలనంట. పెద్ద కమాయి చేసిరు మీరు అందరూ, రాయండి ఏడేడ కబ్జా చేసిరు అవన్నీ కేసీఆర్ అనే రాయరి. నువ్వు రాసో మేము రాసో చెప్పురు, మేమే రాస్తాము. ఈ దుర్మార్గులు 10 ఏళ్ళలో ఇక మొత్తం కబ్జాలు వేసుకుంటూ పోయారు. క్రికెట్ గ్రౌండ్లు కట్టిరు, ట్యాంకర్ల మాఫియాలు నడిపిస్తురు, లేకపోతే వాటర్ ప్లాంట్లు పెట్టుకుంటారు. ఇష్టం వచ్చినట్టు తన చుట్టుముట్టు ఉంటున్నటువంటి వ్యక్తులకు మొత్తము మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి కాపాడతామని వచ్చి పీఠాల మీద కూర్చొని మొత్తం కబ్జాలకు ఎత్తుకున్నటువంటి దుర్మార్గుల యొక్క పరిపాలనని మేము ఎక్స్పోజ్ చేస్తున్నాము. ఈరోజు ప్రక్షాళనతోటి ప్రజల్ని ఒప్పించి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాకనే ఆ యొక్క ఇండ్లని స్వచ్ఛందంగా కూలగొట్టేది విజువల్స్ మనం చూస్తున్నాం. కానీ కొంతమందిని తీసుకొని పోయి రెచ్చగొట్టిపిచ్చి కిరాయి ఉంటున్న వాళ్ళని పాపం వెళ్ళిపోతున్నారు బండ్లాపి. మీకు బాధ అవుతుందా? మీకు బాధ అవుతుందా? అరే నీకు ఆపరేషన్ చేసేటప్పుడు నీ ఆరోగ్యం కాపాడనీకనే నీ పొట్టైనా కూడా కోస్తారు కొన్నిసార్లు, అవునా కాదా? అది నీ మంచి కోసమే. ఈరోజు మనం ఆడికేం షిఫ్ట్ అయ్యకుండా డబల్ బెడ్రూమ్కి పోతున్నప్పుడు చాలా మంది 90% అది కూడా నేను చెప్తున్నా సంతోషంగా ఉంది సార్, మా పిల్లలకి మురికిలల్లా ఈ దోమలల్లో బతకాలని మాకు లేదు, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అంటారు. ఎవరో కొంతమందికి నేర్పించినటువంటి మాటలతోటి మాటలు బూతులు లెక్క తిట్టాలని, అది ముఖ్యమంత్రి గారిని తిట్టాలని చెప్పి నువ్వు నేర్పించి చేపిస్తావు. ఇదాన్ని రాజకీయం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ యొక్క వ్యవహార శైలి నిరాధారంగా ఆయన చేసినటువంటి ఆరోపణల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను నిన్న ఫిర్యాదు ఇచ్చిన. దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు ఒకటి లేదు, ఈయనది మొత్తం ఇక ఏమంటారు పాపాల చిట్ట అనేటటువంటిది ఒక్కొక్కటి పేరుకపోయిన తర్వాత ప్రజల ముందే మేము పెడతాం. గతంలో కూడా అంతే, ఒక ఆడబిడ్డ చచ్చిపోతే సూసైడ్ చేసుకుంటే ప్రవళిక అని మనకు గుర్తు లేదు, ఎన్నికల కంటే ముంగట ఆ పిల్లకి ఇంకొక సంబంధాన్ని అంటగట్టినటువంటి దుర్మార్గుడు వీడు ఈరోజు వచ్చేసి ఆడపిల్లల మీద కించపరిచినట్టు డిస్కో డ్యాన్సులు చేసుకోమని, లేకపోతే దొంగేడుపులు ఏడుస్తుర్రని చెప్పి బీసీ బిడ్డలను పట్టుకొని, లేకపోతే మహిళలు అనేటటువంటి కనీస మర్యాద లేకుండా నీ ఇంట్లో కూడా ఉండరు కదా. దయచేసి ఇట్లాంటి అహంకారం ధోరణి మీరు బంద్ చేయాలి. ఇది తెలంగాణ సర్వసభ్య సమాజానికి మంచిది కాదు. అట్లని చెప్పి నిన్న మంత్రి గారు మాట్లాడినటువంటి దాంట్లో పరోక్షంగా మాత్రమే సినిమా వాళ్ళ పేర్లు తీసుకుర్రు, దాన్ని కూడా మేము వెనక్కి తీసుకుంటున్నాం. అది అనకూడనటువంటి మాటలు అక్కడ దొర్లినాయి, ఖచ్చితంగా అనాల్సిందని మేము అనము. కాబట్టి మేము వితిన్ నో టైం మేమడం మా యొక్క రిమోర్స్, మా యొక్క ఏదైతే జరిగిందో మేము పోస్ట్ చేసినాం. నువ్వెందుకు చేస్తలేవు? నీ లోపల ప్రాయశ్చితంగా అనిపిస్తుంది. ఈ ట్రోలర్స్కి సంబంధించినటువంటి విషయంలో ఎట్లాంటి ప్రణాళిక రచిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా చాలా వరకు ఆ మధ్య తెలుగు స్క్రైబ్ అనేటువంటి దాని విషయంలో కూడా ఒక కేసు అయితే నమోదవడం జరిగింది. దాని విషయంలో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. ముఖ్యంగా సోషల్ మీడియా హ్యాండిల్స్ విషయంలో ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ పాటలు పాడడానికే వాళ్ళు జీతాలు ఇచ్చుకొని వాళ్ళు పెంచి పోషించుకుంటున్నటువంటి వాళ్ళు. సో ఇప్పుడు నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నలుగురికి జీతాలు ఇచ్చుకుంటా, నేను కూడా నా పాట నా భజన నేను చేయించుకోవచ్చు. ఈరోజు అదే భజన కేసీఆర్ వాళ్ళు చేయించుకుంటారు, మేము అభ్యంతరం లేదు, నువ్వు చేయించుకో. అది యూట్యూబ్ ఛానల్స్ కాదు, ఇంకోటి ట్విట్టర్ హ్యాండిల్స్ అంతే. అవి వాటికి దయచేసి మీ అంత హోదా ఇయ్యకురి, వాటికి అంత సినిమా లేదు. వాళ్ళు చెప్పేటటువంటి సోర్సెస్ కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క అఫీషియల్ శాటిలైట్ ఛానళ్ళ సోర్సెస్ మీదకి వాళ్ళు నడుస్తారు. కాబట్టి ఆ గ్రూప్లలో పడుతున్నటువంటి మెసేజ్లు ఇళ్ళ పేస్టులు చేస్తూ ఉంటారు, ఏడనో వేరే దేశాలలో ఉండి ఆపరేట్ చేస్తూ ఉంటారు. తీవ్రవాదులు మాత్రమే చేస్తారు అటువంటి పని, అవునా కదా? దర్జాగా ఉన్నోడు మన మధ్యలో ఉండి చేస్తాడు. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటలేమా? దొంగలు మాత్రమే పరదేశాలలో ఉండి చేస్తారు, పరదేశాలలో ఉండి విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు నిజంగా తెలంగాణలో ప్రజలు పడుతున్నటువంటి అవస్థల మీద, వీళ్ళు చేసినటువంటి దోపిడీ మీద మేము ఇదే క్షేత్రంలోని కొట్లాడినాం. నువ్వెందుకు రా ప్రాంతాలు దాటి దేశాలు దాటిపోయి ఆడ ఉండి కొట్లాడుతున్నావు? ఇడా నీకు తెలుసు కాబట్టి నువ్వు తప్పులు పెడుతున్నావు, నువ్వు అబద్ధాలు పెడుతున్నావు, పొద్దున్న లేస్తే పంచాయతీలు పెట్టేటటువంటి కుట్రలు చేస్తున్నావు. కాబట్టి ఇట్లాంటి హ్యాండిల్స్ అన్నిటి మీద ఒక కఠినమైనటువంటి చట్టాలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. కర్ణాటక జరిగింది, దాని మీద కూడా ప్రభుత్వం ఇక్కడ కూడా చూస్తుంది అనేటటువంటి నేను తెలియదలుచుకున్నాను. ఇది శ్యామ రామ్మోహన్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా ఇటు కేటీఆర్కి సంబంధించినటువంటి విషయంలో మాత్రము మహిళల పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరిచే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి విషయంలో భాగంగానే కొండా సురేఖ అలా మాట్లాడింది అనేటువంటి మాటను చెప్తున్నా. ఇంకా కొండా సురేఖకు సంబంధించినటువంటి విషయంలో ఆ మాటలను కూడా వెనక్కి తీసుకుంది. ఇప్పటికీ కూడా కేటీఆర్ మాత్రము ఆ మాటలను వెనక్కి తీసుకోకుండా ఇంకా దొంగ ఏడుపులు అంటూ విమర్శిస్తున్నటువంటి ఆ యొక్క తీరునైతే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే అంటూ చెప్తున్నాయి. ఇక ఖచ్చితంగా ఆ మూసీ నదికి సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను అయితే మేము ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో లీగల్గానే ముందుకు పోతున్నటువంటి మాటనైతే టీపీసీసీ మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.